పక్కన నీరు వచ్చింది, ఆధారాలు కనబడుతున్నాయి. హరిత విప్లవం తెచ్చిన పంజాబ్ ని కూడా వరి ఉత్పత్తిలో తెలంగాణ బీట్ చేసింది అని బీఆర్ఎస్ చెబుతోంది. డేటా కూడా ఉంది. కానీ జనం వైపు నుంచి ఆ ఆర్గ్యుమెంట్ ని ఓన్ చేసుకునే పరిస్థితి ఉందా అనేది క్వశ్చన్ మార్కే. రేవంత్ ఏమంటున్నారు? గత ఏడాదిన్నర కాలంగా మేం కాళేశ్వరాన్ని వాడింది లేదు, చుక్క నీరు ఆ ప్రాజెక్టు ద్వారా ఇచ్చింది లేదు, అసలు ఆ ప్రాజెక్టే కూలిపోయింది. అయినా సరే తెలంగాణలో సాగు తాగునీరులో గాని పంట విస్తీర్ణంలో గాని అసలు తేడానే రాలేదు, కావాలంటే ఉత్పత్తి లెక్కలు చూసుకోండి అని చెప్పడం అనేది పొలిటికల్లీ ఇన్క్లైన్డ్ పొటెన్షియల్ ఆర్గ్యుమెంట్. అంటే బీఆర్ఎస్ ని కేసీఆర్ ని వ్యతిరేకించే వాళ్ళందరూ అమాంతం భుజానేసుకునే లాజిక్ రేవంత్ రెడ్డి ఇస్తూ ఉన్నారు. పైగా ఇటు కాంగ్రెస్ కి అటు బీఆర్ఎస్ ని కౌంటర్ చేస్తూ ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చి ఆల్టర్నేట్ అవుతుంది అనుకున్న బీజేపీ మన్ను తిన్న పాములా పడుండేసరికి ఇప్పుడు రేవంత్ కి మరింత బలం వచ్చినట్టుగా ఉంది.